దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుపట్టేస్తుంది ఆ జిల్లా నాయకుల తీరు. సమన్వయ లోపంతో సమస్యను సృష్టిస్తున్నారు. వ్యక్తిగత ప్రాబల్యం కోసం ఆ నేతల ఆరాటంతో ప్రజలు తెల్లమొహాలేస్తున్నారు. ఇంతకీ ఆ వరం ఏంటి? ఇచ్చిందెవరు? అడ్డుపడుతున్న ఆ మహానుభావులెవరు? పంతాలకు పోయి నష్టపోయేలా ఉన్న ఆ జిల్లా ఏది? లెట్స్ వాచ్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా 7 నవోదయ విద్యా సంస్థల్ని మంజూరు చేసింది. ఇందులో సంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న నవోదయ ఏర్పాటు చేయాల్సిన ప్రదేశంపై సందిగ్ధం నెలకొనడంతో జిల్లాలో ఈ విద్యా సంస్థ ప్రారంభానికి అడుగులు పడడం లేదు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విద్యా సంస్థ ఏర్పాటుపై సంగారెడ్డి జిల్లాలో పీటముడి వేయడం లేదు. ఇద్దరు ముఖ్య నేతల పంతాలతోనే నవోదయ విద్యాలయం ప్రారంభంలో జాప్యం జరుగుతోంది. తాము సూచించిన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలంటూ ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తుండడమే ఈ పరిస్థితికి కారణమవుతోంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కేంద్ర విద్యాశాఖ నిబంధనల ప్రకారం నవోదయ పాఠశాల ఏర్పాటుకు కనీసం 25 ఎకరాల స్థలం అవసరం. రాష్ట్ర ప్రభుత్వం మొదట స్థలాన్ని ఎంపిక చేసి జవహర్ నవోదయ విద్యాలయ సమితి పేరిట బదలాయించాలి. ఆ తర్వాత తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు కేంద్రం అనుమతులు ఇస్తోంది. ఆ తర్వాత 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి సకల హంగులతో శాశ్వత ప్రాంగణంలో పాఠశాలను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 6 జిల్లాల్లో ఇప్పటికే విద్యాలయాలు ప్రారంభం కాగా సంగారెడ్డి జిల్లాలో మాత్రం నవోదయ పాఠశాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులకు మోక్షం కలగడం లేదు. కేంద్ర విద్యాశాఖ ఆదేశాలతో నవోదయ విద్యాలయ సమితి అధికారులు జిల్లాలోని 5 ప్రదేశాల్లో పర్యటించారు. జహీరాబాద్, సంగారెడ్డి, బాచెపల్లి, ఆందోల్, పటాన్చెరు నియోజకవర్గాల్లోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఇందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు అనువైన భవనాలను గుర్తించాలని నవోదయ విద్యాలయ సమితి అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలోని సుల్తాన్పూర్లోని జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన సన్నాహకాలు సైతం పూర్తి చేసినా ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇద్దరు నేతల పంతాలే దీనికి కారణమని తెలుస్తోంది. నవోదయ విద్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని ఫైనల్ చేసి బదలాయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాగా ఏర్పాటు చేయబోయేది మాత్రం కేంద్రం. ఇదే అసలు సమస్యకు మూలం. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తి ఓ ప్రాంతంపై పట్టుబడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ మరో చోట ఏర్పాటు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసే ప్రాంతంపై జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎవరికి వారు గట్టిగా ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మంత్రి దామోదర రాజనరసింహ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేశారు. తాత్కాలికంగా పాఠశాల నిర్వహించాలని నిర్ణయించిన సుల్తాన్పూర్ జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల సైతం రాజనరసింహ నియోజకవర్గంలోనే ఉంటుంది. ఈ ఇంజనీరింగ్ కళాశాలను ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. దీంతో పాటు తన నియోజకవర్గంలో పలు విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు. జిల్లాకొచ్చిన మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థను సైతం తన నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసుకొని ఈ క్రెడిట్ కూడా తన ఖాతాలోనే వేసుకోవాలన్న పట్టుదలతో మంత్రి ఉన్నారు. కానీ ఈ విషయంలో అడుగు ముందుకు పడ్డం లేదు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్ నగర శివారులోని పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం సైతం ఇచ్చారు. దీనిపై 2 బలమైన కారణాలున్నట్లు చర్చ నడుస్తోంది. దామోదర్ రాజనరసింహ ప్రతిపాదిస్తున్న ఆందోళ్ అసెంబ్లీ స్థానం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. తన పరిధిలోనే నవోదయ విద్యా సంస్థను ఏర్పాటు చేయించుకోవాలన్న పట్టుదలతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. దీనికి తోడు భవిష్యత్తులో ఆయన పటాన్చెరు అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, అందుకే ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని రఘునందన్ అనుచరులు అనుకుంటున్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకే నవోదయ విద్యాలయాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేలా రఘునందన్ రావు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆందోళన ఎమ్మెల్యేతో పాటు
జహీరాబాద్ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో ఉండడంతో కేంద్రం కూడా తమ ఎంపీ ప్రతిపాదనకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇద్దరు నేతల పంతాల కారణంగా నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సిన ప్రాంతంపై అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న విద్యా సంస్థ ఏర్పాటుకు నేతల తీరు ఆటంకంగా మారుతోందనే విమర్శలొస్తున్నాయి. నిర్ణీత గడువులోపు పాఠశాల భవనాల నిర్మాణాలకు అవసరమైన భూమిని బదలాయించకుంటే నవోదయ విద్యా సంస్థ కేటాయింపు సందిగ్ధంలో పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జిల్లా ప్రజాప్రతినిధులు పట్టు వీడి సమన్వయంతో చర్చించుకొని నవోదయ విద్యాలయాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.